ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. అన్నవరం వెళ్తున్న ప్రతి స్వామివారి భక్తులు కూడా మీకు అన్నవరం దేవస్థానం అన్నది ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కూడా ఓపెనే ఉంటుందండి. మనకి అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం అన్నది ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా కంటిన్యూగా మనకి గంటకి ఒక బ్యాచ్ చొప్పున కంటిన్యూగా జరుగుతూ ఉంటాయండి. మనకి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రతం టికెట్ కాస్ట్ మనకి 4 రకాల రేట్లు అందుబాటులో ఉంటుంది. 1 300 రూపాయలు, 2 1000 రూపాయలు, 3 1500, 4 2000 రూపాయల వరకు కూడా మనకి ఏసీ నాన్ ఏసీలో కూడా ఈ అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రతం అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఎవరైతే అన్నవరం వెళ్ళి సత్యనారాయణ స్వామి వారి వ్రతంలో పాల్గొనాలి అనుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీరు టికెట్ కొనుక్కున్నప్పుడు పూజా సామాగ్రి కూడా దేవస్థానం వాళ్ళే మీకు ఇవ్వడం జరుగుతుందండి. కాకపోతే మీకు కూడా 5 కొబ్బరికాయలు, 1/2 డజన్ అరటిపళ్ళు మీకు కూడా తీసుకువెళ్ళాలి. మీరు సంప్రదాయ వస్త్రాల్లోనే ఈ అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా స్పెషల్ దర్శనం టికెట్ కాస్ట్ మీకు 200 రూపాయలు ఉంటుంది. సర్వదర్శనం కూడా మీకు అందుబాటులో ఉంటుందండి. అకామిడేషన్ కూడా కొండపైన సిఆర్ఓపి దగ్గర ఆఫ్లైన్లో మీకు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ఆన్లైన్లో కూడా మీరు అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సత్యనారాయణ స్వామి వారి అన్నవరం ప్రసాదం 20 రూపాయలు ఉంటుందండి. బంగి ప్రసాదం కూడా మీకు 20 రూపాయలు ఉంటుంది. కాబట్టి ఎవరైతే మొదటిసారి అన్నవరం వెళ్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అన్నవరంలో కూడా మనకి రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంది. అన్నవరం రైల్వే స్టేషన్ దగ్గర నుండి సుమారుగా 3 కిలోమీటర్ల దూరంలో అన్నవరం కొండపైన స్వామివారు అయితే కొలువే ఉన్నారు. మీరు రైల్వే స్టేషన్ దగ్గర నుండి దేవస్థానానికి సంబంధించిన బస్సులు కానీ అదేవిధంగా ప్రైవేట్ వెహికల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు అక్కడి నుంచి కొండపైకి చేరుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇంకా దగ్గరలో మీకు సామర్లకోటలో ఇంచుమించుగా అన్ని ట్రైన్స్ కూడా ఆగడం జరుగుతుంది. అదేవిధంగా పిఠాపురంలో కూడా అన్ని ట్రైన్స్ కూడా ఆగడం జరుగుతుంది. కాబట్టి సామర్లకోటలో కానీ పిఠాపురంలో కానీ ట్రైన్ దిగితే బై రోడ్ ద్వారా మీరు అన్నవరం వెళ్ళి అన్నవరం సత్యనారాయణ స్వామి కొండపైకి చేరుకుని స్వామివారి యొక్క సేవలో తరించేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.